నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. మూసీ సుందరీకరణ పేరుతో ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర దత్తాత్రేయ కాలనీలో ఉన్నాము. ఇక్కడ బఫర్ జోన్ మార్క్ వేశారు చూడండి. ఇక్కడ జేసీబీలు వచ్చాయి, అలా ఎలాంటి అఫీషియల్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ రెడ్ కలర్ మార్క్ వేయడం జరిగింది. ఇక్కడ స్టోన్ కూడా పెట్టారంట. స్టోన్ పీకేసి పడేశారు అక్కడ ఈ కాలనీ వాళ్ళు. ఎందుకంటే ఇది మాది, ఇది బఫర్ జోన్లకు రాదు, ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్స్. సో మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని వాళ్ళు ఇక్కడ మార్కు చెరిపేయడం, అలాగే స్టోన్ పీక్ పడేయడం అలా జరిగింది. ఇలా కొంచెం టర్న్ చేసుకుంటే అక్కడ కార్ కింద కూడా మార్కు వేశారు, బఫర్ జోన్కి సంబంధించిన మార్కు. అక్కడ మార్కు కూడా వేశారు. ఇప్పుడు ఆ మార్కు కూడా చెరిపేశారు. అక్కడ ఏం మార్కు లేదు అక్కడ. మళ్ళీ ఇలా స్ట్రైట్గా చూసుకుంటే 50 మీటర్స్లో అలా స్ట్రైట్గా వెళ్దాం మనము. ఇక్కడ నిన్న జేసీబీ మొత్తం వచ్చి ఇది మొత్తం పీకేయడము, ఇక్కడ అంతా తీసేయడం జరిగింది. ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ కూడా బఫర్కి సంబంధించిన ఒక మార్కు వేశారు. మొత్తం 50 మీటర్స్లో బఫర్కి సంబంధించిన ఒక మార్కు వేశారు. నేను ప్రతి విజువల్లో మీకు చూపిస్తాను ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది. అక్కడ 50 మీటర్సే కాదు, ఆల్మోస్ట్ 60 మీటర్ వరకు బఫర్ జోన్ పెట్టడం అనేది జరిగింది. ఇది చాలా హైట్లో ఉంది. దీనికి డౌన్లో వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. అక్కడ ముందు ఒక కొండ ఉంది. ఆ కొండ ఉండడం వల్ల ఇలా టర్న్ తీసుకొని అలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇంకా 10 మీటర్స్కి ఎక్కువనే బఫర్ జోన్ మార్క్ పెట్టడం అనేది జరిగింది. నేను చూపిస్తాను, పదండి. ఇది చాలా హైట్ ఉంది. ఇక్కడ ఈ నది అనేది చాలా డౌన్ ఉంది. అంటే ఎంత వాటర్ వచ్చినా ఇటు పైకి వచ్చే సిచ్యువేషన్ లేదు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మొత్తం విజువల్ చూసుకున్నట్లయితే ఇలా కింద నుంచి ఇలా ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది, కానీ పైకి వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. చూడండి ఇక్కడ 10 మీటర్స్కి ఇంకా ముందే ఒక చెట్టు గుట్ట బఫర్ జోన్ మార్కు వేయడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా ఇంకా 10 మీటర్స్ అవతలనే తీసుకోవాలి, కానీ ఇంకా అటు లోతుందని వెళ్ళలేక 10 మీటర్స్కి ఇంకా ముందే తీసుకున్నారు వీళ్ళు. అసలు ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. అసలు 10 మీటర్స్కి ముందు తీసుకోవడం అనేది అసలు కరెక్టే కాదని అంటున్నారు. 50 మీటర్స్ కాదు, 60 మీటర్స్కి ముందే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది అడిగి తెలుసుకుందాం. అన్న, అసలు ఏం జరిగింది నిన్న కొంతమంది ఎంప్లాయీస్ వచ్చేసి నార్మల్గా బఫర్ మార్కింగ్ చేయడానికి వచ్చారు. యాక్చువల్గా బఫర్ మార్కింగ్ ఎక్కడని మేము స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక విజన్, వాళ్ళకి ఏం స్టాప్లు ఇచ్చారో అదే చేస్తామని చెప్పేసి. కానీ మీరు ఏదైతే మీటర్స్ వైజ్గా మీరు ఏదైతే కొలత తీసుకున్నారో అది రాంగ్ అని చెప్పేసి మీ మున్సిపల్ వాళ్ళే వచ్చి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చెప్తున్నారు ఏంటి అని మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఆన్సర్ లేదు. సరే బఫర్ మీటర్ ఎలా చూపిస్తున్నావు చూపించమని చెప్తే నార్మల్గా వాళ్ళకి ఏదో జస్ట్ ఫర్ సేక్ నేమ్ సేక్ వాళ్ళు పంపించారు. కానీ ఆర్బీఎల్ ఇక్కడ మార్క్ చేసి పెట్టారు, మీరు ఇప్పుడు చూశారు కదా, అది కూడా రాంగ్ అని చెప్పేసి వాళ్ళే జిహెచ్ఎంసీ వాళ్ళ ఎంప్లాయీసే వచ్చి చెప్పారు. ఇది సార్ మేము కిందికి దిగువన మేము వెళ్ళలేకపోతున్నాము, యాక్చువల్గా చాలా టైం పడుతుంది, ప్లస్ ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్పేసి చెప్పారు. కాబట్టి నార్మల్గా ఇక్కడ పైన వేస్తున్నాం సార్, దే ఓంట్ బి ఎనీ హౌసెస్ కవర్ చేయమని చెప్పారు మాటల్లో. కానీ పర్సన్స్ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే దెర్ ఈస్ నో ప్రాపర్ ప్లానింగ్గా ఏం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కరు ఎంప్లాయీస్ వచ్చి ఒక్కొక్క మార్క్ చేసి వెళ్తున్నారు, విచ్ ఈస్ నెగిటివ్లీ ఇంపాక్టింగ్ ది ఎంప్లాయీస్. ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో నార్మల్గా వాళ్ళకి ఈఎంఐస్ టోటల్ కష్టపడి కొట్టిన ఎంప్లాయీస్ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన పర్సన్స్. మీరు నార్మల్గా ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తున్నారో ప్రతి ఒక్క కాలనీ ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ అవుతుంది, విచ్ ఈస్ ఎలాబరేటెడ్ ఎంటైర్. మీకు ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. యాక్చువల్గా ఇవంతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఊర్లో నుంచి ఓట్లు వచ్చినాయని చెప్పి గ్రేట్గా మాట్లాడుతున్నారు. సిటీలో మీకు ఒక్క సీటు కూడా రాలేదు, ఒప్పుకుంటాను. కానీ ఊర్లో నుంచి వచ్చి మీకు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు, మీకు నెక్స్ట్ టైం ఊర్లో కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఇదంతా రియల్ ఎస్టేట్ కింద ఆలోచన చేస్తున్నారని అనుకోవచ్చా? ఎందుకు అనుకోవద్దండి, వాళ్ళు దానికే కదా అమ్ముకునేది. ఇక్కడ 1 ఎకర్ 200 crores అమ్ముకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎకర్స్ గ్రాప్ చేసేసి ఇంకా అమ్ముకుంటున్నారు ప్రైవేట్గా. వాళ్ళేం సుందరీకరణ బ్యూటిఫికేషన్ కోసం ఏ పార్క్ కట్టట్లేదు వీళ్ళు. ఇక్కడ ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ 40 floors 80 floors బిల్డింగ్ కట్టుకోవడానికి వీళ్ళు తీసుకుంటున్నారు అంతే. టైం బీయింగ్ ఒక 1 to 3 years ఆపేసి వీళ్ళు టోటల్గా ఎంత తిందామనేది చూస్తున్నారు అంతే. మూసీకి దగ్గర ఉన్న వాళ్ళకి ఇక్కడ స్మెల్ పడట్లేదు, మొత్తం కలుషితం అవుతుంది. సో దీన్ని అభివృద్ధి చేయాలని వీళ్ళు ప్లాన్ వేశారు. మరి ఈ సుందరీకరణం జరగడం కరెక్ట్ అంటారా? వాళ్ళు చేసింది ఏం లేదండి. మేమే కాలనీ వాళ్ళు మేము అందరం అమౌంట్ వేసుకొని కొంచెం నీట్గా చేయించుకుంటున్నాం. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసింది. ఎవ్రీ ఇయర్ మేము కాంట్రిబ్యూట్ చేసుకొని మేము క్లీనింగ్ చేయించుకోవడం తప్ప గవర్నమెంట్ సైడ్ నుంచి మాకేం సపోర్ట్ రావట్లేదు.
ఇప్పుడు ప్రజారాజ్యం అన్నప్పుడు ప్రజలతో డిస్కషన్ చేయాలి, ఒక హీరింగ్ జరపాలి. ఏం లేకుండా ఎలాంటి నోటిఫికేషన్ నోటీస్ లేకుండా ఎలాంటి అఫీషియల్ లేకుండా ఇలా సడన్గా అసలు వచ్చింది ఎవరు, అసలు అసలు ఏం చెప్తున్నారు దీని మీద? నార్మల్గా ఎక్స్పర్ట్స్ వీళ్ళు అభిప్రాయం తీసుకుంటున్నా అంటున్నారు. ఆ ఎక్స్పర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో మాకు కూడా తెలియట్లేదు. పేపర్ మీద ఎక్స్పర్ట్స్, టీవీ మీద మా అంటే ల్యాప్టాప్స్ మీద ఎక్స్పర్ట్స్ అవుతున్నారు అంతేగాని యాజ్ ఎన్ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ ఎవరండి? కాలనీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళనే వీళ్ళు అడగాలి యాక్చువల్గా. అడగకపోయినా కూడా నార్మల్గా ఇక్కడ ఉన్న ఎక్స్పర్టీస్ మీద వాళ్ళు అక్వైర్ చేసుకోవాలి యాక్చువల్గా. వాళ్ళకి అదేం లేదు, ఓన్లీ సిస్టమ్ మీద ఉన్న ఎక్స్పర్టీస్ వాళ్ళని పట్టుకొని అడుగుతున్నారు, విచ్ ఇస్ రాంగ్. అండ్ ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఏ మీటింగ్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయలేదు. లీక్ కాదు, నో చెప్పలేదు మాకు యాక్చువల్లీ. ఇప్పుడు ఎలాంటి అఫీషియల్ లేకుండా జేసీబీలతో వచ్చారు, మళ్ళీ ఒకవేళ వచ్చి మొత్తం కూల్ చేస్తే ఏం చేస్తారు అసలు? యాక్చువల్గా ఏ రకంగా కొలుస్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఎనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ అనేది మనకి యాక్చువల్గా ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ జరగడానికి వీళ్ళు జరగకుండా ఏం చేశారు, మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చాలా తెలుగు 921 జీవో ఒకటి తీశారు. అది ఎట్లా తీస్తారు? అది ప్రజల యొక్క ఇప్పుడు ఒక ప్రజల యొక్క ఆస్తిని ఎవరైనా తీసుకుంటున్నప్పుడు ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ తీసి వాళ్ళకి ఎంత నష్టపోతున్నారు ఏంటి అవన్నీ చూసి ప్రాపర్గా చేయాలి. అది కూడా ఎవరికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఈ కాలనీలో చూస్తే ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఉన్నది. ప్రతి లేనిదంటే ఎవరికి లేదు. ప్రజెంట్ మాకు ఈవెన్ వెరీ రీసెంట్ 2 months బ్యాక్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చింది. అది ఎట్లా వస్తుంది? ఇదంతా మనకి ఈ ప్రాజెక్ట్ అంతా జరుగుతున్నది మనకి లాస్ట్ 1.5 year నుంచి. సో ఇది ఎట్లా జరుగుతుంది? మాకంతా ప్రాపర్గా ఉండబట్టే కదా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అవి ఒకటి, మళ్ళీ అవన్నీ తీసి పక్కన పెడితే ఇది ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఇదంతా నేచర్ అనేది ఇక్కడ మనకి ఇక్కడి నుంచి అవతల గవర్నమెంట్ ల్యాండ్ ఒక 15 acres ఉంది. ఈ హౌసెస్ దగ్గర ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ విఘ్నేశ్వర కాలనీ అవతల వైపు కూడా మనకి చాలా గవర్నమెంట్ ల్యాండ్ అవతల వైపు ఉంది. సో వీళ్ళు హౌసెస్ని డిస్టర్బ్ చేయకుండా అవతల వైపు కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ల్యాండ్ ఉంది, చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏ రకంగా ఇది వచ్చి మన జేసీబీలతో వచ్చి ఇవన్నీ పెట్టుకొని చాలా ఘోరంగా అనమాట. మేమందరం వచ్చి ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేస్తే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఒక పని మీద వచ్చినప్పుడు వాళ్ళకి ఆన్సర్ లేకుండా ఎట్లా వస్తారు? అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారా? మేము ఒకటే రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి ఏంటి వినిపించుకుంటామంటే ఓకే మీరు ఏమన్నా చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. కానీ అది ప్రాపర్ కంపన్సేషన్తో ప్రాపర్గా మమ్మల్ని అందరూ ముందుకు తీసుకెళ్ళి మీరు ఒక మంచిగా మాకు చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఇదంతా మీరు ప్రాపర్గా చేయకపోతే ఫ్యూచర్లో మీకు రాబోయే ఓటింగ్ కానీ ఏదైనా సరే మీరుగా నష్టపరుచుకుంటున్నట్టు మీరు అర్థం చేసుకోండి. అంతే, మేము అంతకుమించి ఏం చెప్పలేం. ఇక్కడికి నోటీసులు ఇవ్వడం కానీ ఎవరో ఏమీ జరగలేదు. మాకు ఏంటంటే కొన్ని రూమర్స్ వస్తూ ఉండేవి. రూమర్స్ వస్తే సర్వేలు జరుగుతున్నాయి అది ఇదని ఏంటి అని చూస్తే అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఎక్కడో ఒకసారి సడన్గా ఏంటంటే ఎక్కడో మార్కింగ్ చేస్తున్నారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి అట్లా చేస్తున్నారు ఏంటి అనేసి అడిగేసరికి ఇక్కడికి వచ్చేసి మీ సైలెంట్గా అప్పటికే మేము మాట్లాడుకుని ఇక్కడికి వచ్చి చెట్టు మీద మార్కింగ్ చేసి వెళ్ళిపోయారు. ఏంటంటే మీకు మూసి బఫర్ జోన్ ఇక్కడి వరకు ఉందన్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా అటువైపు ఎక్కడి నుంచి 50 meters పెట్టారు. మనకి హౌసింగ్ పర్మిషన్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా యాజ్ ప్రాపర్గా మన విలేజెస్లో ఉన్నప్పుడే 2018 బిఫోర్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అప్పుడు యాజ్ పర్ విలేజ్ ప్రకారమే మనకి ప్రాపర్గా అన్ని అప్రూవల్స్ కానీ ఏదైనా ఎనీథింగ్ ఇట్ ఇస్ మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయింది. హౌస్ ట్యాక్సెస్ అన్ని కూడా దాని ప్రకారం అయింది. తర్వాత జిహెచ్ఎంస్ అయింది. జిహెచ్ఎంస్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది 30 meters కాదు 50 meters చేసేస్తానని దాన్ని బట్టి అనేసి అన్నారు. అంటే మీరు ఎప్పుడో మనకి లాస్ట్ 2018 నుంచి ఉన్నది, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు నా ఇష్టం వచ్చిన రూల్స్ మారుతాను అనేది అంతవరకు కరెక్ట్. అది ప్రజలే దాన్ని నిర్ణయించాలి. అంటే ఇప్పుడు మనకు అధికారం ఉంది కదని మార్చడం ఒకటి, అట్లా కాకుండా మీరు ఒక మనుషుల్ని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా గుండెల మీద చేసి నేను రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన ఇప్పుడు ఏంటి అద్దిచ్చి గుద్దించుకుంటారంట చూసి అట్లా ఉంది నా పరిస్థితి ఇక్కడ. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు, మరి ఈ పెన్సిలింగ్ ఎప్పుడు వేశారు, అసలు ఎవరు వేశారు, ఎందుకు వేశారు? ఓకే, ఈ హైడ్రా అనే ఇష్యూ రైజ్ అవుతున్నప్పుడు మా కాలనీకి స్పెసిఫిక్గా నేను మాట్లాడేది ఇది దత్తాత్రేయ కాలనీకి ఏ నోటీస్ కానీ నథింగ్ ఇన్ పేపర్, ఓన్లీ రూమర్స్. పక్క కాలనీలో ఏదో జరుగుతుందంట, మనకు కూడా ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో ప్యానిక్ అవుతున్నారంట, మనకు కూడా ఏదో ప్రాబ్లం ఉంది, ఇలా అనుకోవడమే తప్పించి మాకు ఎప్పుడు కూడా డైరెక్ట్గా సో అండ్ సో ప్లాట్ నెంబర్ మీ ఇల్లు పోతుంది, సో అండ్ సో ప్లాట్ నెంబర్ నీకు ఈ థ్రెట్ ఉంది అని ఎవ్వరూ ఏమీ అడగలేదు. ఈ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు సడన్గా మీకు ఇక్కడ ఒక ఫెన్స్ కనపడుతోంది. ఈ ఫెన్స్ వన్ ఫైన్ ఈవినింగ్ ఈ 3 o'clock టైంలో ఓ పెద్ద ఫైర్ స్టేషన్ ఇంజన్స్ కొన్ని బుల్డోజర్స్ వచ్చేసి సడన్గా గుంతలు తవ్వేసి, అంటే వాళ్ళు ఎలా వచ్చారంటే విత్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, విత్ ప్రాపర్
సో మచ్ ఆఫ్ ఏమంటారు పీపుల్ ఫ్రమ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎలా అంటే మధ్యలో సడన్గా వస్తున్న వాళ్ళని మీరు పక్కకి జరగండి, వాళ్ళకి లాంగ్వేజ్ తెలీదు, వాళ్ళకి కాంటెక్స్ట్ తెలీదు, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఆ రోజు రావాల్సిన కూలీ మాత్రమే వాళ్ళకి తెలుసు. మేడం దయచేసి మమ్మల్ని ఆపొద్దు, ఇది మా టాస్క్, మాకు ఒక అతను మాకు ఇచ్చాడు, మేము అది చేస్తున్నాం. బాబు నువ్వు వేసే ఇది ఇక్కడ 5 ప్లాట్స్ ఉన్నాయి మేడం, ఇక్కడ నుంచి ఇది ప్రస్తుతానికి, ఇందులోంచి అతనివి 2 ప్లాట్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కలిపేసుకున్నారు. బట్ హీ హాజ్ హిజ్ ఓన్ పేపర్స్, ఆయన చేతిలో ఆయన డాక్యుమెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సేస్ ఇట్లా గుంతలు తవ్వేసి ఇది వేసేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేసాడు. ఇక్కడ నుంచి ఈ రివర్ బెడ్ అని ఈ చెట్టు దగ్గర నుంచి తీసుకున్నది, నుంచి ఉంది చూడండి అక్కడ, ఆ రెడ్ కలర్ మార్కింగ్ నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఇంకా వెనకాల నుంచి ఎక్కడ కుదిరితే అక్కడ మ్యాక్సిమం, వాళ్ళకి అసలు లిమిట్ లేదు, వాళ్ళ చేతిలో మెజర్స్ లేవు, ఒక సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ లేవు, నో సివిల్ ఇంజనీర్స్. వాళ్ళందరూ ఎవరంటే డైలీ వర్క్ చేసి ఈ వేజ్ కోసం వచ్చిన ఎంప్లాయీస్ లాగా, మా పని ఇది, మేము ఇది చేస్తున్నాం అంతే తప్పించి ఈ ఫెన్స్ ఎందుకు వేశారు, దీని తర్వాత నెక్స్ట్ కాల్ ఏంటి, మాకేమవుతుంది, సరే మూసి వెళ్తుంది, ఈ ఇయర్ వర్షాలు లేవు, ఇప్పుడు మీరు చూస్తే ఒక 2 కిలోమీటర్లు మనం వాక్ చేయొచ్చు, రేపు సడన్గా వర్షం వచ్చి 8 గేట్స్ 10 గేట్స్ ఓపెన్ చేస్తే మనకి వైడ్ అయిపోతుంది, వాటర్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు హౌ కెన్ యూ సే బఫర్ ఆఫ్ మూసి అక్కడి నుంచి 30 మీటర్స్ 50 మీటర్స్ నా ఇల్లు ఉంటుంది, నీ ఇల్లు పోతుంది. 2026లో మీరు కొలవండి, ఎప్పుడైతే వర్షం లేదో ఒకలాగా బఫర్ చూపిస్తుంది. మళ్ళీ కొంచెం 2026 ఎండింగ్లో ఫుల్గా వరదలు వచ్చేసినప్పుడు కొలవండి, నా ఇల్లు కాదు అక్కడున్న 10 ఇల్లులు కూడా పోతాయి. మరి దేని చూసి మూసి లిమిట్స్ అంటున్నారు? అంటే ఆ రివరు ఫ్లోట్ అవుతుంటే దాన్ని పెద్దగా తీసుకొని అక్కడి నుంచి 50 మీటర్లు అంటున్నారా? అదేమీ తెలీదు, ఎవరికి ఏమీ ఆప్షన్ లేదు. అది నది, అది ఎన్నైనా కొట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒక డెఫినేషన్ ఆఫ్ రివర్ లిమిట్ లేకుండా అక్కడి నుంచి మూసి అక్కడి నుంచి 50 మీటర్లు 30 మీటర్లు అంటే ఇక్కడ మేము కొనుక్కొని స్టిల్ ఇది 7 సంవత్సరాలు జస్ట్ న్యూగా క్రియేట్ చేసిన కాలనీ ఇది. వే బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఇదంతా కూడా క్రాప్ ల్యాండ్. ఓన్లీ 40 హౌసెస్ ఈ దత్తాత్రేయ కాలనీలో ఉన్నాయి. అందరము 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్సే. మేము ఇంకా సెటిలింగ్ స్టేజ్లో ఉన్నాం. దేనికి? మా లోన్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎవ్వరం కూడా పైన వేసే వాళ్ళం లేదు. అంటే ఇంకా అప్పుల్లోకి ఇదే ఉన్నాము అందరం. ఇంత లాక్ అయిపోయిన వాళ్ళం సడన్గా నీళ్ళు పోతుంది అంటే ఎలా రియాక్ట్ అవ్వచ్చు? అది మేడం. సో విన్నాం కదా ఇక్కడ వాళ్ళ మాటలు. ఇక్కడ ఏంటంటే 50 మీటర్స్కి బఫర్ జోన్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ 16 గేట్లు ఎత్తిన ఈ వాటర్ అనేది ఇప్పటివరకు ఇక్కడ వచ్చి ఎవరిని నష్టం చేయలేదు. చాలా హైట్లో ఉంది, ఇక్కడ అక్కడ కింద ఫ్లో అవుతున్న వాటర్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ లేవు. అలాంటిది ఇక్కడ 50 మీటర్స్లో బఫర్ జోన్ పెట్టడం వల్ల మాకు నష్టం కానీ వాళ్ళకి ఎలాంటి నష్టం లేదని అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తము 9 ఇల్లులు 6 ఓపెన్ ఫ్లాట్లు అనేది నష్టం జరగడం చూస్తున్నాం ఇప్పుడు మనం వీళ్ళ చెప్పిన మాటల్లో. కెమెరామెన్ మహేష్తో వందనం.